నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అజిత్ దీప్ కే ఆగస్ట్ 15 నుంచి సర్పంచ్ ఛాలెంజ్ అంటూ గ్రామ స్థాయిలో ఉన్న పాఠశాలల స్థితిగతులు, అలాగే తల్లిదండ్రులు కూడా దీనికి ఇన్వాల్వ్ అవ్వాలి. మీ స్కూల్లో పిల్లల స్కూళ్ళకు సంబంధించి వస్తువులు ఎలా ఉన్నాయి, టీచర్స్ ఎలా ఉన్నారు, వీటన్నిటికి సంబంధించి వీడియోలు తీసి మాకు పంపించండి, సోషల్ మీడియా వేదిక పెడతాము. దాంతో పాటు సర్పంచులు బాధ్యత తీసుకోండి, మా వంతుగా మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాము అంటూ ఓ నినాదాన్ని తెరమి తీసుకురావడం జరిగింది. ఇలాంటివి గతంలో చాలా జరిగినా ఇప్పుడు అంటే సిజేపీ ఊపు మీద ఉంది కాబట్టి ఇలాంటివి ఎంతవరకు ఫలితాలు ఇవ్వగలుగుతాయి, మరి దీనికి రాష్ట్రాల దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చే అవకాశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పుల్లారావు గారు మనతో ఉన్నారు. పుల్లారావు గారు నమస్తే అండి. నమస్కారం. గతంలో చాలా మంది చేశారు, కానీ కొంతవరకు ముందుకు తీసుకెళ్లి ఆపేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. దాంతో పాటు ఫండింగ్ కి సంబంధించి కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతుంటే అభిజిత్ దీప్ కే పార్లమెంట్ కట్టడానికి డబ్బులున్నాయి, ప్రధాన ఇల్లులు కట్టడానికి డబ్బులున్నాయి, రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఎదుగుదలకు డబ్బులు ఉంటున్నాయి, పిల్లల చదువులకు వచ్చేసరికి స్కూళ్లకు మాత్రమే వీళ్ళకు డబ్బులు ఉండట్లేదా అన్న ఒక అంశాన్ని రేస్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు ముందుకెళ్తుంది, దీని గురించి మీరు ఏం చెప్తారు? మంచి పాయింట్. వెళ్ళి పేరెంట్స్ ని ఇన్వాల్వ్ అవ్వమంటున్నారు, విలేజ్ స్కూల్స్ కి వెళ్ళి పేరెంట్స్ ని క్వశ్చన్ చేయమంటున్నారు. దాని పరిణామాలు ఏముంటాయి మీకు నాకు తెలుసు కదా. ఎవరైనా పల్లెటూరులో వెళ్ళి ఆ హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయగలరా? కుదరదు. యూనివర్సిటీస్ లో వెళ్ళి ఓ స్కూల్లో మాట చెప్పినా మన పిల్లల గతి ఏంటి తర్వాత వాళ్ళ మీద ఫోకస్ అవుతారు కదా, వాళ్ళ మీద ప్రెషర్ వస్తుంది కదా. సో అది పేరెంట్స్ నా పని చెప్పటం కరెక్ట్ కాదు, కానీ అవసరం. స్కూల్స్ బాగోలేదు, గవర్నమెంట్ స్కూల్స్ బాగుండాలి, ఇంకా డబ్బు ఇవ్వాలి, ఎంత పాత నుంచి వచ్చినా తప్పేం లేదు. బట్ పేరెంట్స్ వెళ్ళి చేయమంటంలో ప్రాబ్లం వస్తాయి. ఏ పేరెంట్ వెళ్ళి టీచర్ లేదని కంప్లైంట్ చేస్తాడు? టీచర్ మీద కంప్లైంట్ ఎక్కడ చేస్తాడు? హెడ్ మాస్టర్ మీద ఎక్కడ కంప్లైంట్ చేస్తాడు? అతని మీద ఎంత ప్రెషర్ వచ్చేస్తుంది వీడియోలు అవి వస్తే. సో అంతవరకు నేను ప్రాక్టికలా కాదా అని నేను ఆలోచిస్తాను. ఎందుకంటే ఇదేదో సైన్యంకి ఆర్డర్ ఇచ్చినట్టుగా ఎక్కడున్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి ఏదో చేయండి అని అభిజిత్ దీప్కే చెప్తే ఎవరు చెప్తే జరిగే పనా? అది మనం ఆలోచించుకోవాలి. ఎవరో అక్కడక్కడ కొంతమంది వెళ్తారు, వీడియోస్ తీస్తారు, పంపిస్తారు, బాత్రూమ్లు లేవు, ఇది లేవు, బాగున్నది చేయాలి, తప్పులేదు. తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి డబ్బు లేదా, ఎమ్మెల్యేలకి డబ్బు లేదా, వీళ్ళకి డబ్బు లేదా, ఇది పాత నుంచి విన్నాం. అది అంతా ఎప్పుడు కొత్త కథ కాదు. అది పిల్లల మీద తిరుగుతాయి, కానీ అది ప్రొడక్టివ్ గా జరగటం చాలా కష్టం సక్సెస్ఫుల్ గా. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అది కూడా ఆలోచన. ఎందుకంటే ఎవరైనా పేరెంట్స్ వెళ్ళి కంప్లైంట్ చేస్తారా? నేను అనుకుంటున్నా ఎవరు వెళ్ళరు. ఒక్కరు వెళ్తే ప్రాబ్లము. ఆ స్కూల్లో చదివే ప్రతి ఒక్క పేరెంట్ రియాక్ట్ అయ్యి ఆ ఊళ్ళో ఒక ఉద్యమం లాగా దాన్ని తీసుకొస్తే పాసిబుల్ కాదంటారా? ఎక్కడో ఒక స్కూల్లో అవ్వచ్చు కొంతమంది పేరెంట్స్. అన్ని స్కూల్లో ఇది అవుతుందంటే నేను అనుకోవట్లేదు. తర్వాత అనుకున్నట్టుగా కూడా కాదు. టీచర్స్ కి విలేజ్ స్కూల్స్ లో, చిన్న పల్లెటూరు స్కూల్స్ లో మంచి కనెక్షన్ ఉంటాయి. వాళ్ళకి ఉన్న సోషల్ ఇంటరాక్షన్ చాలా ఎక్కువ ఉంటాయి, సిటీస్ లో కాదు. సో అంత ఆ టీచర్స్ కొన్ని పనులు చేయలేకపోతారంటే పేరెంట్స్ కూడా అర్థం చేసుకుంటారు. సో కొంతమంది పేరెంట్స్ వెళ్ళి కంప్లైంట్ చేస్తారంటే అక్కడక్కడ కొన్ని స్కూల్స్ లో ఇంపాక్ట్ వస్తాయి. కానీ ఓవరాల్ గా దేశం అంతా ఇది ఇంపాక్ట్ వస్తారా అంటే నాకు కొద్దిగా డౌట్. తర్వాత వచ్చే ఛాలెంజ్ ఏంటంటే అభిజిత్ దీప్కేకి ఛాలెంజ్ ఇష్యూస్ ఎదుర్కోవాలి. ఆయన ఇష్యూస్ కావాలి, ఇష్యూస్ ఎతకాలి, ఇష్యూస్ సక్సెస్ఫుల్ గా అవ్వాలి, ఇష్యూస్ స్టార్ట్ చేసాక కంప్లీట్ అవ్వాలి, చేసాక కన్క్లూజన్ రావాలి. స్టార్ట్ చేసాక అలాగా గాల్లో ఒక రోజు వీడియోలు ఫోటోలు దిగి వెళ్ళిపోవటం కుదరదు. సో ఎంతవరకు చేయాలి, ఎంత ఇది నేను ప్రిడిక్ట్ చేయట్లేదు. ప్రిడిక్ట్ అంటే ఏమవుతుందో చెప్పట్లేదు, ఎందుకంటే ఈ గాలి ఎటు ఉన్నదో మనం ఇంకా చెప్పలేము. ఎంతవరకు వెళ్తాది, ఎంతవరకు ఇతని మీద మంచి వస్తుంది, చెడ్డ వస్తుంది, ఈ 10 రోజుల్లో ఇంకా మనకు ఆలోచన రావట్లేదు. రాష్ట్రాలకు సంబంధించి ఒత్తిడి పెరుగుతుంది కదా, ఎందుకంటే అభిజిత్ దీప్కే ప్రశ్నించడు. బడ్జెట్ అనేది రాష్ట్రం నుంచి రావాలి కాబట్టి ఖచ్చితంగా మీ జిల్లాల్లో ఇన్ని గ్రామాల్లో స్కూళ్ళ స్థితిగతులు ఇంత అధ్వానంగా ఉన్నాయి,
మీ ఎమ్మెల్యేల క్వార్టర్స్ ఎలా ఉన్నాయి, మీ మంత్రుల క్వార్టర్స్ ఎలా ఉన్నాయి, ఆ నియోజకవర్గానికి సంబంధించి రేపటి భావితరాలకు సంబంధించి వాళ్ళు స్కూల్లో 100 మంది స్టూడెంట్స్ ఉంటే ఒకటే టాయిలెట్ ని వాడుతున్నారు. వసతి గృహాల్లో వాళ్ళకు పెడుతున్న భోజనం కావచ్చు, లేకపోతే చుట్టూ ఉన్న వాతావరణం కావచ్చు, మరి వాళ్ళది వీళ్ళది మేము ఓటేస్తే గెలిచిన నైతది ఇలా ఉంది అనేసి అన్న ఈ అంశాన్ని కరెక్ట్ వేలో సరే కంక్లూజన్ ఎలా ఉందన్న ఆ ఫైట్ ని కొన్ని గ్రామాల్లో తెర మీద తీసుకొచ్చిన రాష్ట్రాల మీద ఒత్తిడి అనేది పెరగదంటారా? తప్పకుండా అవేర్నెస్ వస్తుంది. తప్పకుండా ఇది ఒక కొత్త ఇష్యూ కాదు స్కూల్ కానీ చూద్దాం. మనం నెగిటివ్ గా ఎందుకు ఉండాలి, పాజిటివ్ గా చూద్దాం. ఎవరైనా చేయగలిగితే, శానిటేషన్ ఇంప్రూవ్ చేయగలిగితే, బాత్రూమ్స్ పెంచగలిగితే, సెక్యూరిటీ పెంచగలిగితే అది మంచిది కదా. స్టేట్ లో 10 స్కూల్స్ చేసినా ఉదాహరణగా ఉంటాయి కదా. సో ఇది వెల్కమ్ చేద్దాం. కానీ నేను అన్న పాయింట్ ఏంటంటే స్టార్టింగ్ ఓకే, కన్క్లూజన్ కూడా ఉండాలి. కన్క్లూజన్ లేకుండా ఆఖరికి ఇది సలహాలు ఇచ్చినట్టుగా ఇలా ఉంటే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఇంత డబ్బు కేటాయించట్లేదు ఇంకా చేయాలి, చాలా మంది అంటారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు సార్, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కంక్లూజన్ అంటే ఛాలెంజ్ కు ముందే ఇది జరగకపోతే మేము ఇది చేస్తాము, ఖచ్చితంగా చేసి చూపిస్తాము అన్న కంక్లూజన్ అంటారా, లేకపోతే ప్రజల నుంచి భాగస్వామ్యం అనే కంక్లూజన్ అంటారా? భాగస్వామ్యం వాళ్ళు రావాలి కదా. వాళ్ళు ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఉండొచ్చు. ఎందుకు ఉండదు, ఎందుకు చెప్పాలి, నేను జ్యోతిష్యం ఎందుకు చెప్పాలి, ఉండొచ్చు. కానీ ఇది కొంచెం కష్టమైన ప్రాబ్లం అని నేను అనుకుంటాను. ఎందుకంటే దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పల్లెటూరులో వెళ్ళి వాళ్ళ టీచర్ మీద చెప్పడం కాదు, కానీ బాత్రూమ్స్ టీచర్స్ తో కలిసి చేస్తే టీచర్ కూడా కోఆప్ చేసుకోండి, మేనేజ్మెంట్ కూడా కోఆప్ చేసుకోండి అని చెప్తే బాగుంటుంది. మేనేజ్మెంట్ కూడా కోఆప్ చేసుకోండి, అక్కడ ప్రిన్సిపల్ కోఆప్ చేసుకోండి అని చేయటం బాగున్నది. నిన్న ఒక విషయం చూసాం. ఒక కలెక్టర్ ఆఫీస్ లో ఎక్కడో మధ్యప్రదేశ్ లో సడన్ గా ఆ స్కూల్ చిల్డ్రన్ అందరూ ఆఫీస్కి వెళ్ళి గిరావ్ చేసి అటాక్ చేశారు. మీరు మా స్కూల్ రోడ్ లేదు నిన్న, చిన్న స్కూల్ చిల్డ్రన్ చేశారు. సో అది జరగవచ్చు, ఎందుకంటే అది జరగాలి, తప్పులేదు. ఎన్ని సంవత్సరాలు కూర్చుంటారు బాత్రూమ్ లేకుండా, ఇవన్నీ లేకుండా. అందువల్ల మనం వెల్కమ్ చేద్దాం. అది మంచి తెలివితేటలు ఉన్న వాళ్ళు, తక్కువ తెలివితేటలు ఆలోచిస్తున్నారు. అది ఎంతవరకు ఫలిస్తుంది, మరి కొత్త ఏమొస్తుంది, యాజిటేషన్ ఎంతవరకు వెళ్తుంది మనం చూడాలి. కొద్దిగా ఆ ఛాన్స్ ఇవ్వాలి. ఇది ఇష్యూ ఎంతమంది ఇష్యూ లాంటిది కాదు. సో ఇది మనం చూడాలి ఎలా తీసుకెళ్తారో మనం. ఓకే, అంటే ఇన్ కేస్ సిజేపీకి ఇప్పుడు యూత్ సపోర్ట్ ఉంది కాబట్టి తమ ఇచ్చిన పిలుపుకు స్వచ్ఛందంగా నిజంగానే యూత్ నుంచి రేపటి భవిష్యత్తు కదా అన్న ఇది ఉద్యమం లాగా తీసుకునే పాసిబిలిటీ ఉంది అని ఏమన్నా మనం అనుకోవచ్చా సార్? ఆ అవేర్నెస్ వస్తుంది అనేసి ఉన్నది. ఎందుకంటే కంట్రీలో జరిగింది ఏంటంటే దేశంలో ఆకలి లేదు, దేశంలో ఫ్రీ ఫుడ్ ఉన్నది, మెడికల్ కేర్ భారతదేశంలో ఉన్నది, ఎక్కడ లేదు అని నేను చెప్తాను. ఇంత మెడికల్ కేర్, ఇన్ని ఫ్రీలు ఎక్కడ లేవు, అవన్నీ ఉన్నాయి. కానీ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే గత 15-20 సంవత్సరాల్లో ఎవరైనా 50,000 రూపాయలు 40,000 రూపాయలు సంపాదించిన నెలకి వాళ్ళు కూడా పరిస్థితి బాగోలేదు, మన గవర్నమెంట్ ఏం చేసింది అని ప్రశ్నిస్తుంది. ఎక్కడైనా వైట్ కాలర్ వర్కర్స్ కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే గ్యాప్ పెరిగిపోయింది. ధనవంతులు ధనం ఇంకా వచ్చింది, కానీ పేదవాళ్ళు ఇంకా పేదరికం వెళ్ళలేదు. వాళ్ళు బాగా ఇంప్రూవ్ అవ్వారు, చాలా ఇంప్రూవ్. కానీ ఆ గ్యాప్ పెరిగిందని ఒక రిజెంట్మెంట్ ఉంది. అది ఒక టీవీ యాంకర్ అవ్వచ్చు, అది నాలాంటి అనలిస్ట్ అవ్వచ్చు. నాకు ఇంకా రావాలి, నేను 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాను నెలకి, కానీ హై ప్రైసెస్ వల్ల నాది పోయింది, నాకేం మిగలలేదు అని ఆ ఫీలింగ్ గవర్నమెంట్ అటెండ్ అవ్వాలి. ఆ ఫీలింగ్, ఆ హై ప్రైసెస్ మీద అటెండ్ అవ్వాలి. అటెండ్ అవ్వే శక్తి ఉన్నదా చెప్పలేదు. అది అటెండ్ అవ్వకపోతే పెద్ద సపోర్ట్ రెబెల్స్ వస్తాయి. అది అటెండ్ అవ్వాలి ఖచ్చితంగా. సార్ అంటే లాస్ట్ కంక్లూజన్ పాయింట్ సార్, ఇన్ కేస్ అంటే సక్సెస్ అవుతుందా అవ్వదా అనేది పక్కన పెడదాం. మీరు అన్నట్టు మనం ఎర్లీ ప్రిడిక్షన్ చేయడం రాంగ్ కాబట్టి నిజంగా ఇలాంటి క్వశ్చన్స్ అనేది ఇప్పుడు సిస్టమ్ లో రైజ్ అవ్వడము ఎలాంటి పరిణామాలకు అంటే ఇది అంటే
ఒక మంచి కాజ్ తోటి వెళ్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఇది గుడ్ థింగ్ అనే చూడాలా, లేకపోతే ఇది పొలిటికల్ ఆస్పెక్ట్ కే వర్తిస్తుందని అనుకోవాలా అంటే ఏం చెప్తారు? స్వతంత్రం వచ్చాక ఒక సక్సెస్ఫుల్ యాజిటేషన్ ఎవరు చేశారంటే జయప్రకాష్ నారాయణ చేశారు. ఓకే 75 నుంచి ఎమర్జెన్సీ వచ్చే ఒపోజ్ చేసి ఆయన అప్పుడు ఏజ్ 75 సంవత్సరాలు. ఆ Okay. రోజు ఆయన వెనకాల తిరిగిన పాలిటీషియన్స్ ఈవేళ కూడా వాళ్ళే ఉన్నారు. నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్, చాలా మంది అలాంటి వాళ్ళు ఉన్నారు. ఆయన ఆ సక్సెస్ఫుల్ గా కంక్లూడ్ చేశారు. సక్సెస్ ఆ యాజిటేషన్. సో ఇది సక్సెస్ చేయటానికి చాలా కేర్ఫుల్ గా ఉండాలి, చాలా హంబుల్ గా ఉండాలి, చాలా పొగరుమొత్తనంగా మాట్లాడకూడదు, ఎథిక్స్ ఉండాలి, ప్రిన్సిపల్స్ Yes. ఉండాలి, పొగరుమొత్తనం ఉండకూడదు. తర్వాత నీ Mm. లైఫ్ కూడా ప్రశ్నిస్తారు. అవును. ఇవన్నీ అవి చేసుకోవాలి. ఏదో స్మార్ట్ గా మాట్లాడాం, తైతక్కలాడామంటే మెల్లిగా ఇది భారతదేశం ఎస్. విట్లైపోతా. కోటీశ్వరుడు కూడా సింపుల్ తిండి మీదే ఉంటాడు. ఇవన్నీ మన దేశంలో ఆ కల్చర్ ని వీళ్ళు కాదనుకుని వెళ్తే కష్టం. పెద్దల్ని sir. రెస్పెక్ట్ చేయాలి, ఇది చాలా ఉన్నాయి, చాలా చాలా కండిషన్స్ ఉన్నాయి. ఆ మాటలు ఎలాగొస్తాయి అందరూ చూస్తారు. అది ఏమన్నా ఇది ప్రమాదం అయితే వదిలేస్తారు. ఓకే సొసైటీలో సగం మంది ఆయన వెనకాల ఉండొచ్చు, ఇప్పుడు ఉన్న వాళ్ళు సగం మంది వ్యతిరేకం కూడా అయిపోతారు. సో అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమె Okay. బిహేవియర్, ప్రవర్తన. పబ్లిక్ టీవీ ఖచ్చితంగా. చూస్తారు, టీవీ అబద్ధం ఆడదు. ఒక మాట, ఒక మొహం ఎలా పెడుతున్నాం చూస్తారు. ఖచ్చితంగా. సిన్సియర్మైన రోగ్ రెండు చూస్తారు. రెండు టీవీ కెమెరా అబద్ధం ఆడదు కదా. చిన్న ఇన్సిడెంట్ సార్ మీరు అన్నట్టు నిజంగానే ఒక చిన్న బిహేవియర్ అనేది అప్పటి ఉద్యమాన్ని నిమిషాల్లో కొలాప్స్ చేయవచ్చు. కాబట్టి ప్రతి స్టెప్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ గా ఉన్నప్పుడు మీరు అన్నట్టు ప్రతి ఒక్కరి సపోర్ట్ వాళ్ళకు ఉంటుంది. కరెక్ట్. సో అది చేసుకోవాలి. ఓకే ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్నదా నాకు తెలియదు. ఓకే మామూలు ఐక్యూ ఉండొచ్చు, బ్రహ్మాండమైన ఐక్యూ ఉన్నది. ఎందుకంటే స్ట్రీట్ నుంచి వచ్చారు, అన్ని తెలుసుకోవాలి. సో అవును. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా కావాలి. అది ఉన్నదా Okay. లేదా అది మనం వెయిట్ చేసి చూడాలి. ఓకే చూద్దాం సార్. మీరు అన్నట్టు నిజంగానే కాజ్ ఒకటే సరిపోదు, దాని రూట్ కూడా చాలా క్లియర్ గా ఉండాలి, కంక్లూజన్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్న విషయం చాలా క్లియర్ గా చెప్పారు. మంచి మెసేజ్ ఇది. చూద్దాం ఎంతవరకు వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అనేది. మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.